నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఇవాళ మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, చాలా కీలకమైన స్థానిక సంస్థల ఎన్నికలు, ఆ రిజల్ట్ ఎలా వచ్చిందో కూడా ఏపీలో మనం చూసాం. దీనికి సంబంధించి చాలా కీలకమైన పాత్ర పోషించినటువంటి స్థానిక నేతలందరినీ కూడా పిలిచి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. అండ్ మోరోవర్ అందులో మనం మొన్న చెప్పుకున్న సృజన అనేటువంటి అమ్మాయి, వీళ్ళందరితో కూడా మాట్లాడడం జరిగింది. వారికి తనకు తోచిన విధంగా బంపర్ ఆఫర్లే ప్రకటించారని కూడా రకరకాల విధంగా వార్తలు వస్తూ ఉన్నాయి. అంటే జగన్ గారు మారాలి 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 అని గోలెత్తుతున్న మీడియా ఆల్రెడీ జగన్ గారు మారారు అనుకోవచ్చా? జగన్మోహన్ రెడ్డి స్థానిక నేతల్ని కలుపుకుపోవడం కానీ, స్థానిక నేతల యొక్క పవర్ గ్రహించడం కానీ, ఇలాంటివన్నీ జరిగాయా? అసలు ఏం జరుగుతుంది? ఇప్పుడు కలిసి వచ్చే కాలానికి నడిచి వచ్చే కొడుకున్న సామెత ఉంటుంది. అవును. ఇప్పుడు కొంతమంది కార్పొరేటర్లని, కొంతమంది సర్పంచ్ని, కొంతమంది జెడ్పీటీసీలని, ఎంపీటీసీని తీసుకుని హడావుడి చేస్తున్న ఈ కూటమి ప్రభుత్వం ఈ 10 నెలల కాలంలో వెనక్కి తిరిగి చూస్తే డొల్లతనాన్ని ప్రస్ఫుటంగా ప్రభుత్వానికి ప్రజల నుంచి వ్యతిరేకతని బ్రహ్మాండంగా మూట కట్టుకుంది. ఈ తరుణంలో స్థానికంగా ఉన్న దగ్గర జగన్మోహన్ రెడ్డి మీద ఎత్తిమిన పాలు పోసింది ఏంటంటే కార్యకర్తలు, నాయకులు అండ్ ప్రజాప్రతినిధుల యొక్క ఔన్నత్యాన్ని జగన్మోహన్ రెడ్డి గ్రహించగలిగాడు. ఎందుకంటే మొన్నటిదాకా ఈ తడక ఉన్న దిక్కుమాల అయిపోయాకు వాళ్ళని చావచంపి చెవులు మోసి బయటికి తగిలిన అదృష్టానికి ఒక అడ్డుగోడ తొలగగానే యాక్సెస్ పెరిగింది. అంటే ఈయన గ్రహించక్కర్లేదు. ఇప్పుడు మీకు నేను మీ దగ్గర రావాలనుకోండి, మీకు వాచ్మెన్ గారు రిజిస్టర్లో సంతకం పెట్టు, లేదంటే ఒక గంట వెయిట్ చేయాలి, స్టూడియో ఉంది అంటే, అదే మీరు వచ్చారనుకోండి, ప్రసాద్ గారు వచ్చారు ఉండే సార్ స్టూడియో ఖాళీ లేదు కానీ సార్ మీరు ఒకసారి అందులో కూర్చోండి, ఏసీలో మీరు బయట కూర్చోండి, ఈ యాక్సెస్ ఉంటుంది. అలా జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైందంటే అదృష్టానికి ఐప్యాక్ గారు చెప్పి పితూరులు దరిద్రం వదిలి, రెండోది ఏంటంటే స్థానికంగా మనకున్న ఇతి బాధలేంటి అని ఒక కార్యకర్త, వాళ్ళు ఎంచుకోబడిన ప్రజాప్రతినిధులు, పార్టీ నిర్మించిన ఇన్ఛార్జికి చెప్పుకునే వెసులుబాటు వచ్చింది. అప్పుడు ఏం చేస్తుంది? సొల్యూషన్ ప్రాస్పెక్టివ్ డ్రైవ్ అవుతుంది. ఎలాంటిది? అరే మీరు ఈసారి మన జగనన్న నాకు అప్పచెప్పాడు, పరిష్కారం దిశగా అంటే జగనన్న మన బాధ్యత జగన్ అన్నప్పుడు మీ బాధ్యత కూడా నాది. ఇది నేను ఇప్పుడు గెలిచిన తర్వాత వాళ్ళందరినీ తీసుకెళ్ళి కల్పించగలిగారు కదా, ముందు జరగట్లేదు అది కదా. అవునండి, అవును. ముందు ఆ దరిద్రుడు పోతే సగం దరిద్రం వెళ్ళింది. ఇప్పుడు ఏమైంది? పార్టీ అధినాయకుడికి కూడా అరే మనం ఓడిపోయామని నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు ఇది ధర్మ సంస్థాపకుడు, సనాతన ధర్మ అధినేత 11 వచ్చే కదా, ఇంకా వాళ్ళకి మెటమెటలు తగ్గలే, ఒకటే ఇద్దామా అన్నప్పుడు నా సత్తువ, నా కార్యకర్తలు, నా నాయకులు, నా బలం తిరిగాడు ఒకటే ఇచ్చి చూపించింది. మీరు గమనించారా? అవును. ఇది నా పవరు. అంటే నేను 175కి 175 అనుకున్నప్పుడు నాతో ఉన్న వాళ్ళు వీళ్ళని కాదని ఈ తెపేలా అయిపోయాక బుర్ర తక్కువ వేదమని పెట్టుకుంటే ఆ ఋషిగడికి బాసరాని సన్నాస్ గారిని నాకు వచ్చిన ఉపద్రవం నేను 11కి కన్ఫైన్ అయ్యాను. నా సత్తువ నా వాళ్ళు అన్నప్పుడు ఆయనకి, అందుకే ఇప్పుడు చూడండి బయటకు వస్తే ఎలివేషన్స్ ఎలా ఉన్నాయి, ప్రజలు స్వచ్ఛందంగా పరుగులు తీసుకుని వస్తున్నారు. ఆయనకి సంబంధించిన 40% అనుకుందాం, నాకు మిగిలిన 60% గురించి నేను మాట్లాడదలుచుకోవాలి. 40% రోడ్డు మీదకి వస్తారు ఆయన కోసం, ఎక్కడికి వెళ్తే అక్కడ. సో ఆ 40% యొక్క వైబ్రేషన్స్ ఆయన గమనిస్తున్నప్పుడు వై కాంట్ ఐ సస్టైన్ ఇట్ అన్నప్పుడు చైన్ ఈకో సిస్టమ్ డెవలప్ చేశాడు. ఏది? కార్యకర్త, నేను ఇన్ఛార్జ్, నేను గెలిపించుకున్న గత బ్యాచ్ ఒకసారి నేనే పరిరక్షించుకోవాలి. వాళ్ళందరితో కూడా చాలా కలివిడిగా మాట్లాడడం. అప్పుడు కార్యకర్త యొక్క ఔన్నత్యం తెలిసింది. కార్యకర్త యొక్క బలంతో గెలిచిన ఎంపీటీసీలు మేము గెలిచాం సార్, మాకు నా సోదర సమానులైన కార్యకర్తలు ఎలా కష్టపడ్డారో చెప్పగలిగారు. అప్పుడు ఏమవుతుంది? నా కార్యకర్తలు, నా నాయకులు, నా ఇన్ఛార్జ్, నేను గెలిపించుకునే ఎమోషన్ పెరుగుతుంది. సింగనమల ఉంది, ఆ అమ్మాయికి అంత ధైర్య సాహసాలు ఇచ్చిన చంద్రశేఖర్, తాడిపత్రి చంద్రశేఖర్ ఎమ్మెల్యే. అలాగే నియోజకవర్గం ఇంకో ఏంటంటే ఉభయ గోదావరి జిల్లాలో నియోజకవర్గంలో అక్కడ స్థానికంగా ఉన్న ఇన్ఛార్జ్. సో వీళ్ళందరి యొక్క వైబ్రేషన్స్ ఎట్లా ఉన్నాయి చూడండి. అలాగే ఉత్తరాంధ్రలో ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ గారు గెలిచినప్పుడు యునానిమస్ గా స్థానికంగా ఉన్న వాళ్ళు ఎలా కట్టుబడి ఉన్నారు, అది కూడా అధినాయకుడు చెప్తే, అరే నాకు ఎంత కమిట్మెంట్ తో ఉన్న నాయకులు, ఇన్ఛార్జీలు, అధినాయకులు, కార్యకర్తలు ఎంతమంది ఉంటే నేను వీళ్ళందరినీ కాదు నీ తెపెలగాన్ని ఎందుకు నమ్ముకున్నాను అన్న దగ్గర ఆటోమేటిక్ గా లెట్ మీ ఓపెన్ మై 2 వెర్షన్ అని ఆ వెర్షన్ యొక్క ఔన్నత్యంతో ఇవాళ కలివిడితనం, కలుపుగోలుతనం, దాని యొక్క సార్థకత, ఫైనల్ అవుట్పుట్ వాళ్ళకే వచ్చింది. మీ దగ్గరే ఉంది. అండ్ సార్, ఈ ఊపు ఇంకా కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? ఆబ్వియస్లీ ఉంటాయండి. ఇప్పుడు రేపు పొద్దున్న స్థానిక సంస్థల ఎలక్షన్స్ కనుక ఈ సంవత్సరం తర్వాత జరిగి పెడితే
ఫస్ట్ విప్లవం తెలుస్తుంది. మధ్యలో ఈ బీజేపీ వాడు ప్రాణాలు తెగించి సో దానికి జమిలీ సంబంధించి అంటే దానికి సంబంధించి మనం వెయిట్ చేయొచ్చు ఖచ్చితంగా. ఖచ్చితంగా సో కార్యకర్తల్లో అయితే పూర్తి స్థాయిలో ఒక భరోసా వచ్చేసింది. వస్తుంది సార్. ఎందుకంటే ఇక్కడ వీళ్ళ డొల్లతనం. ఇప్పుడు ప్రజలు ఎలాంటి వాళ్ళు అంటే, నేను ఎప్పుడు ఒకటే ఎగ్జాంపుల్ చెప్తా. 4,000 పెన్షన్ నేను ఇస్తాను చంద్రబాబు నాయుడు దగ్గర, ఈయన కూడా నేను 500 పెంచుతా అన్నాడు. ఈయనతో ఏంటంటే కష్టాన్ని రెక్కాడితేనే కానీ డొక్కాడదు. ఇప్పుడు మీరు సంవత్సరం అంతా పనిచేస్తేనే కానీ ఇన్సెంటివ్ మీకు రాదు. ఆ పద్ధతే చేశాడు ఆయన పెన్షనర్స్కి కూడా. ఇప్పుడు మా నాన్నగారికి పెన్షన్ వస్తుంది, అది ఎలా పెరిగిందో నాకు తెలుసు. ఎగ్జాక్ట్లీ. రాత్రి ఏం పెరిగిపోలేదు. అలాగే ఎంప్లాయీ కూడా అతని జీతం ఎలా పెరుగుతుందో తెలుసు. అతను పర్ఫార్మెన్స్ బేస్లో మనకి ఇన్సెంటివ్ ఎంత ఇస్తారని 10% ఇస్తారు. అవునండి, అవును సార్. సో ఇవన్నీ గమనించాలి. సో వీటిలోంచి మనం ఎట్లాంటి ప్రోగ్రెసివ్ ప్రాస్పెక్టివ్ ముందుకెళ్తుందో చూసుకుని దానికి అనుగుణంగా నడిపించిన గత ప్రభుత్వంలో ఇవాళ దురాశకు దుఃఖానికి చేయటం. అలా బంగారు బాతుకుడు కథ చదవలేదు. అవును, అవును. రోజుకో గుడ్డు పెడితే నచ్చదు, కోసి దాకా నిద్రపోయారా. ఇవన్నీ సారాంశం ఏంటి? దురాశ దుఃఖానికి సేటే కదా. ఆ సేటు ఇప్పుడు పడుతుంటారు 10 నెలలు. చూద్దామండి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి ఫ్యూచర్. థ్యాంక్ యూ సార్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.